హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ వంటిల్లు. ఇప్పుడు వీడియో ఏంటంటే ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్లో నేను కళ్యాణ్ వీడియోస్ పెడుతున్నాను కదా. ఆ వీడియోకి నాకు కొంతమంది అడిగిన క్వశ్చన్స్, దాంతోపాటు కొంతమంది పెట్టిన కామెంట్స్కి అయితే రిప్లై పెడుతున్నాను. ముందు ఎక్కువగా అడిగిన కామెంట్ అయితే కళ్యాణ్ వీడియోస్ ఎందుకు పెడుతున్నారు అక్క అని అడిగారు. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను. అవును, కళ్యాణ్ మా కజిన్ అనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ మాకు పిన్ని బాబాయ్ అవుతారు. నాకు కళ్యాణ్ తమ్ముడు, దీనికి అన్నీ అవుతాడు అనమాట. ఇప్పుడు క్లారిటీ ఉంది కదా, మా ఊరే కాబట్టి మాకు ఫ్యామిలీ రిలేషన్ కూడా. ఇంకొకటి, కళ్యాణ్ విన్నర్ అని చాలా మంది నాకు ఎక్కువ కామెంట్స్ అయితే మాత్రం అవే పెడుతున్నారు. మీరు అందరూ పెట్టినట్టు విన్నర్ అయిపోతే అందరం కూడా హ్యాపీ అయిపోతారు కూడా. మనందరం ఇలాగే సపోర్ట్ చేద్దాం. ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా. నువ్వేమైనా చెప్దాం అనుకుంటున్నావా ఓటింగ్ గురించి? ప్లీజ్ ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా. మీ సపోర్ట్ చాలా ఎక్కువ కావాలి. ఇంకా 3 వీక్సే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా కావాలి. ఈ వీక్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి నామినేషన్ లో లేడు. నెక్స్ట్ 2 వీక్స్ ఖచ్చితంగా నామినేషన్ లో ఉంటాడు. మీ సపోర్ట్ కావాలి. లాస్ట్ వీక్ మెయిన్ ఇంపార్టెంట్ వీక్, మనకి కప్పు గెలవాలంటే, మీ అందరి కోరిక నెరవేరాలంటే ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా. ఇంకొక కామెంట్ ఏంటంటే, కళ్యాణ్ విన్ అయినా అవ్వకపోయినా మనందరి ముందు ఇప్పుడు విన్ అయినట్టే అని పెట్టారు. నిజమే అండి, విన్ అవుతాడో అవదని పక్కన పెడితే ఇంతమంది కోట్లాది మంది జనాలు మనసును గెలుచుకున్నాడు, అక్కడే విన్ అయిపోయాడు. మరి మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కళ్యాణ్ విన్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారో కూడా కామెంట్ పెట్టండి. మేమైతే ఖచ్చితంగా కళ్యాణ్ గెలవాలని అనుకుంటున్నాము. చాలా గట్టిగా అనుకుంటున్నాము. గెలుస్తాడని మాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ అంతలా ఉంది కాబట్టి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్ విన్నర్ అనేసి. కళ్యాణ్ని మీలో, మీ ఫ్యామిలీలో ఒకరిని చేసుకొని మాట్లాడడం ఇంకా హ్యాపీగా ఉంది. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. కళ్యాణ్ కప్పుతో ఖచ్చితంగా వస్తాడని నమ్మకం నాకుంది. మీరు కూడా ఆ నమ్మకం మాకు ఇవ్వండి. మీ వల్లే మాకు ఆ నమ్మకం వచ్చింది. అది ఎందుకంటే 3rd వీక్ లో అంత డల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టాప్ లో విన్ అయ్యే వరకు వెళ్ళారు కాబట్టి మీ మీద నమ్మకం ఉంది. మనందరం ఇలాగే సపోర్ట్ చేద్దాం. అయితే ఇంకొంతమంది కామెంట్ తో పాటు పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు. మేము కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అండి, గిఫ్ట్ పంపించాలి, ఊరి పేరు చెప్పండి ఇవన్నీ అని. మాకు తెలియక అగ్ని పరీక్ష వీడియోకి ఒక అమ్మాయికి చాక్లెట్ వీడియో పంపించాం కదా, దాని తర్వాత నుంచి చాలా మంది అడుగుతున్నారు. బట్ అందరికీ అయితే చెప్పలేము కదా, అందుకనే చెప్పట్లేదు. ఏమి బాధపడకండి. తను వచ్చాక తనే రివీల్ చేస్తారు ఇవన్నీ. మేము కూడా మీ కామెంట్స్ ఏవేవి ఉన్నాయో తనకి ఫార్వర్డ్ చేస్తాం, తనకు చూపిస్తాం. వీడియోకి వచ్చిన రెస్పాన్స్ మీ గురించి ఎవరెవరైతే మంచి మంచి కామెంట్స్ పెడతారో ఖచ్చితంగా ఆ కామెంట్స్ తనకు చూపిస్తాము. వచ్చిన తర్వాత ఆ కామెంట్స్ రిప్లై కూడా వారితోటే ఇప్పిస్తాము. ఈ మాట అయితే మేము మీకు ఇస్తున్నాం. ఖచ్చితంగా మీతో మాట్లాడిస్తాం. ఇంకొకరు అంటే కామెంట్ లో కాకుండా నాకు పర్సనల్ గా ఏమని మెసేజ్ పెడుతున్నారంటే, కళ్యాణ్ గారిని కలవాలి, మీరు ఎలాగైనా కలవడానికి ట్రై చేయండి అక్క, ప్లీజ్ అక్క. మేము ఒకరైతే ఒక అమ్మాయి దుబాయ్ అన్నట్టుంది, దుబాయ్ నుంచి వచ్చిద్దంట కలవడానికి. నేను కలవాలక్క ప్లీజ్ అక్క అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ నేను ఎవరికి మాట ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఓకే చెప్పానంటే వాళ్ళకి హోప్ పెంచినట్టు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది అనేది తెలియదు. కాబట్టి వాడు వచ్చిన తర్వాత టైం ఉంటే మాత్రం ఏమో పాసిబుల్ ఉంటే కలవడానికి పక్కాగా అందరికీ దొరుకుతుందేమో. నేనైతే మాత్రం కన్ఫామ్గా దాని గురించి చెప్పలేకపోతున్నాను. నన్ను ఏమి అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరు కాదు, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అవే మెసేజ్లు అనమాట. ఇంకా కొంతమంది అయితే మేము ఎలాగైనా కలవాలక్క, వాళ్ళ ఇంటి పేరు చెప్పండి అక్క, ఆంటీ అంకుల్ని కలవడానికి కూడా వెళ్తాము అని అంటున్నారు. కానీ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు కదా, అందుకే నేను చెప్పట్లేదు. కానీ ఈ మెసేజ్లన్నీ తను వచ్చాక మేము చూపిస్తాము, తనతో మాట్లాడిస్తాం ఖచ్చితంగా. ఈ మెసేజ్ రిప్లై తనకి చెప్పకుండా మేము పర్సనల్ గా చెప్పడం అంటే కరెక్ట్ కాదు కాబట్టి మేము చెప్పట్లేదు. తనకు ఒకసారి చూపించిన తర్వాత తను ఓకే అంటే అప్పుడు రివీల్ చేస్తాం ఏదైనా సరే. తను రాకుండా, తన పర్మిషన్ లేకుండా ఏం పెట్టకూడదు కాబట్టి పెట్టట్లేదు. మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, రిప్లై ఎందుకంటే కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తారు అన్నిటికి. నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై పెడుతున్నాను టైం తీసుకొని. కొంతమంది ఏంటంటే
అడిగినంత వరకు చెప్తున్నా, ఇంకా డైలీ మెసేజ్ పెడుతున్నారు. రిప్లై పెట్టకపోతే ఏంటక్క బిజీ అయిపోయి రిప్లై పెట్టట్లేదు అంటే, నాకు ఇది ఒక్క వర్కే కాదండి. కానీ నేను ప్రతి ఒక్కరికి, నాకు పెట్టిన వాళ్ళకి లేట్ అయినా కూడా రిప్లై అయితే ప్రతి ఒక్కరికి పెడుతున్నాను. వాడిపైన మీ అభిమానంకి చాలా థ్యాంక్ యూ. దానికి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. ఇంత తక్కువ టైంలో వాడి మీద మీకున్న అభిమానంకి, మీరు చేస్తున్న సపోర్ట్కి. ఇంకా కొంతమంది అమ్మాయిలు అయితే అక్క ఎలాగైనా కళ్యాణ్ గారితో ఫోటో దిగిపియాలి, మాకు మాట ఇవ్వు అని అడుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే నేనే ఒక ఫోటో కూడా దిగలేదు వాడితోని. ఇదే బాధగా ఉంది. మాక్సిమం ఫొటోస్ అయితే మాతో కూడా ఎక్కువ లేవు. నాతో కూడా అంత ఫ్రెండ్షిప్ అయినా సరే 3-4 ఫోటోలే ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేవు. వాడికి ఇష్టం ఉండదు ఫొటోస్ దిగడం, అందుకే దిగదు. దీని గురించి కూడా ఏమీ అనుకోవద్దు. కానీ నన్ను ఎవరైతే అడిగారో ప్రతి ఒక్కరిది కూడా ప్రతి కామెంట్ వాడికి చెప్తాను నేను. వీలైతే వాడి దగ్గర నుంచి మీకు ఏదో ఒక రిప్లై, అంటే అందరికీ రిప్లై పెడతామని చెప్పాం కానీ ఈ కామెంట్స్ అన్నిటికి ఏదైనా ఒక చిన్న వీడియో లాగా కానీ మీ సాటిస్ఫాక్షన్ కోసం వాడు బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి అయితే చేపిస్తాం. కానీ అడ్రస్ పెట్టడం, ఫోటోలు దిగిపించడం ఇవన్నీ అయితే మాట ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, తర్వాత మళ్ళీ నేను చేయకపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు కదా. అందుకే నేను ఆ మాట అయితే ఇవ్వలేకపోతున్నాను. మన కళ్యాణ్కి ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో, ఫ్యామిలీ వీక్ ఆంటీ ఎంటర్ అయిన తర్వాత ఆంటీకి అంతమంది ఫ్యాన్స్ పెరిగిపోయారు. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అంటే రిలేటివ్స్ వాళ్ళు ఫోన్ చేసి బాగా మాట్లాడారు అని చెప్పారు. అంకుల్ చెప్పిన మాటలు, అంకుల్ నిజంగా రియల్ గా కూడా అంకుల్ అలానే ఉంటారు. బయట మంచి మాటలు చెప్పడం, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అది కూడా స్టేజ్ మీద అంత బాగా మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వేస్ట్ చేయలేదు కదా, ఏం మాట్లాడతారా అని కొంచెం భయపడ్డాము. కానీ చాలా బాగా మాట్లాడారు అంకుల్ అయితే. నాకు తెలిసి కళ్యాణ్ కన్నా ఫాదర్ కి ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు ఎంత మంది అడుగుతున్నారు అసలు ఫాదర్ అన్ని తమ్ముడా ఇలా అంటున్నారు. అంటే బాలు, పవన్, అంకుల్ ముగ్గురు ఒకటే హైట్. అంకుల్ కూడా పెద్దగా లావుగా ఏం ఉండరు, చిన్న ఏజ్. అంకుల్ ఆంటీ వాళ్ళకి చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయింది, ఆల్రెడీ చెప్పారు కదా. నాగార్జున గారు కూడా అన్నారు అన్నయ్యలాగా ఉన్నారు ఏంటి మీ డాడీ అని. అంతకన్నా ఇంకేం కావాలి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంకుల్ ఆ మాటకి. దాని తర్వాత ఆంటీ వెళ్ళిన తర్వాత, ఆంటీ వెళ్ళక ముందే నాకు ముందే మెసేజ్లు పెట్టారనమాట. ఫ్యామిలీ వీక్ కదక్క, ఎవరు వస్తున్నారు ఏంటి అని. ఇలా ఆంటీ వెళ్తున్నారంటే మేము అడిగామని చెప్పండి అని చాలా మంది అభిమానంగా మెసేజ్ పెట్టారు. నేను మీరు ఎవరైతే ఏమేమి అన్నారో వాళ్ళకైతే నేను చెప్పాను, వాళ్ళు చెప్పింది కూడా మీకు రిప్లై పెట్టాను. ఇలాంటివి పెట్టగలను కానీ ఫోటో దిగిపియడం, అడ్రస్ పెట్టడం ఇవన్నీ అయితే నేను ఇప్పుడు చేయలేను, ఏం అనుకోవద్దు. అయినా కూడా మీరు ఏం బాధపడకండి. మీరు ఇప్పుడు ఎలాగైతే మీ అబ్బాయి, లేదంటే మీ తమ్ముడు, మీ అన్నయ్య, కొంతమంది అమ్మాయిలు అయితే ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారో, మరి ఇప్పుడు వాళ్ళకి పెళ్లి సంబంధాలు ఏం చూడవసరం లేదు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు లైన్ గా. పెళ్లి వాడు రియల్ గా చెప్పాలంటే పెళ్ళే చేసుకోనని చెప్తున్నాడు. అలాంటిది మీరు అమ్మాయిలందరూ మాకు ఫన్నీగా అనిపించింది. చాలా మంది అమ్మాయిలు డైరెక్ట్ గా అంటే మాకు క్రష్ అయిపోయారు, చూడగానే మనసుకు నచ్చారు, ఇది అది అని అన్నారు. ఒక్క అగ్ని పరీక్షలోకి వెళ్ళగానే ఇంతమంది. అప్పటికి నిజంగా బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్ పెరిగారంటే అది వేరు. ఒక టీవీ షోలో అంతమంది చూస్తారు, వెళ్ళారు. అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడే చాలా మంది అనమాట కామెంట్ పెట్టారు, బాగుంటాడు అబ్బాయి, చాలా బాగున్నాడు, ఇది అది అని. నేను ఆంటీ కూడా మాట్లాడుకొని, ఆంటీ మీరు కోడలు ఎతకవసరం లేదు, మీకు 3 మంది కోడలు వస్తారు అని అంటే, ఆంటీ ఆడు పెళ్ళే చేసుకొని అంటున్నాడు కదమ్మా అని అంటారు. ఫన్నీగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు మాత్రం ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా టైం తక్కువ, 3 వారాలే ఉంది కాబట్టి మనందరం ఓటు వేద్దాం. ఈ వీక్ అయితే నామినేషన్లో లేడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి. కానీ మర్చిపోవద్దు, నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉన్నా లేకపోయినా మన కళ్యాణ్ విన్ చేయాలి కాబట్టి ఓటు వేయడం మర్చిపోవద్దు. మీ అందరు సపోర్ట్కి చాలా 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 థ్యాంక్ యూ అండి. ఎంత చెప్పినా తక్కువే. ఇంత తక్కువ టైంలో వాడిని ఇంతమంది ప్రేమ అభిమానం మీరు చూపించేదంతా కూడా చాలా రుణపడి ఉండాలి. ఇంత తక్కువ టైంలో ఎవరికి అంత లక్ దొరకదు, అది వాడికి దొరికింది. అది వాళ్ళ అమ్మ చేసుకున్న బాబాకి పూజల వల్ల, వాడు పడిన కష్టం వల్ల అయితే ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాడు. కప్పు కూడా గెలిస్తే మనందరం హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ హిందూస్ వంటిల్లు.
మీరు ఇలా కామెంట్ పెట్టారనుకోండి, ఎక్కువ కామెంట్స్ వచ్చే డిఫరెంట్గా కామెంట్స్ వస్తే మేము అవన్నీ కూడా ఇలాగే వీడియో రికార్డ్ చేస్తాం. ఫన్నీ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఛానల్ని ఫాలో అవ్వండి. అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. మా కళ్యాణ్ని విన్ చేస్తారని నమ్మకం కూడా ఉంది. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.